బెజవాడ నడిబొడ్డున నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం ప్రారంభానికి ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న ఈ మహాశిల్పాన్ని నేడు సీఎం జగన్ జాతికి అంకితం ఇవ్వనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం జగన్ ఆవిష్కరించబోతున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలను విజయవాడ తరలి వస్తున్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో 18.81 ఎకరాల విస్తీర్ణంలో ఈ మహాశిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఎత్తు 206 అడుగులు. మొత్తం 404 కోట్లతో అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. 2022 మార్చి 21న పనులు ప్రారంభమయ్యాయి. 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నిర్మించారు. మొత్తంగా 206 అడుగుల ఎత్తులో ఈ విగ్రహ నిర్మాణం పూర్తి చేశారు. బౌద్ధ వాస్తు శిల్పకళలోని కాలచక్ర మహామండపం డిజైన్తో పీఠం నిర్మించారు. రాజస్థాన్ పింక్ అండ్ స్టోన్ తాపడంతో 81 అడుగుల పీఠాన్ని నిర్మించారు. ఒకసారి స్వరాజ్ మైదానం వెళ్దాం. ఎలా ఉంది వాతావరణం? మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, 81 అడుగుల పెడెస్టల్పై 125 అడుగుల భారీ విగ్రహం. ఏ రకమైన వాతావరణం కనిపిస్తుంది అక్కడ? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సామాజిక సాధికారత ప్రభుత్వ నినాదంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 205 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ అంబేద్కర్ స్మృతివనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం సందర్భంగా దాదాపుగా 81 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మాణం పూర్తి చేసుకుంది. దాదాపుగా 404 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణ పనులు 2022 మార్చి 21న ప్రారంభించడం జరిగింది. మనం చూస్తే కనుక విగ్రహాన్ని చూసుకుందాం. ముందుగా అక్కడ మనం చూస్తే కనుక 81 అడుగుల పీఠాన్ని నిర్మించి ఆ పీఠం మీద దాదాపుగా 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక 206 అడుగుల్లో ఈ విగ్రహాన్ని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయబోతున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక విగ్రహానికి దాదాపుగా 120 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వాడారు. అదేవిధంగా మనం చూస్తే కనుక విగ్రహం లోపల నిర్మాణానికి దాదాపుగా 400 మెట్రిక్ టన్నుల స్టీల్ను కూడా వాడినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతోపాటు మనం చూస్తే కనుక శాండ్ స్టోన్ 2220 టన్నుల స్టాండ్ స్టోన్ కూడా వాడారు. మొత్తంగా ఈ పీఠాన్ని మనం చూస్తే కనుక G+2 విధానంలో ఈ పీఠాన్ని నిర్మించడం జరిగింది. దాదాపుగా 18.81 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం పూర్తి చేసుకున్న సందర్భంలో G+2 విధానంలో ఈ పీఠాన్ని నిర్మించిన సందర్భంగా గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో 4 పెద్ద హాల్ నిర్మించడం జరిగింది. ఒక్కొక్క హాల్ కూడా మొత్తంగా చూస్తే కనుక ఒక ప్రత్యేకంగా లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నారు. దీంతోపాటు మనం చూస్తే కనుక ఒక అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన థియేటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, హంపి థియేటర్ని. ఓవరాల్గా చూస్తే మనం ఇక్కడ ఈ గార్డెన్ కూడా దాదాపుగా 10 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ఇందులో నెమలి ఆకారంలో అత్యంత ఆకర్షణీయంగా ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫౌంటైన్ పక్కనే ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు లేదర్ షో ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా ఫౌంటైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాజస్థాన్ పింక్ అండ్ స్టోన్ తాపడంతో దాదాపుగా ఈ పీఠాన్ని 81 అడుగుల పీఠాన్ని నిర్మించడం జరిగింది. ఎక్కడ చూసినా సరే రాజస్థాన్కి సంబంధించిన శాండ్ స్టోన్ విధానంలో ఈ పీఠం, అదేవిధంగా లోపలికి వెళ్ళే మార్గం అంతా కూడా తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం బెజవాడ ఈ MG రోడ్లో ఇది ఒక అత్యంత ఆకర్షణమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్రానికి కూడా ఒక తలమానికంగా ఈ నిర్మాణ పనులు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తే కనుక పెద్ద ఎత్తున ప్రజలైతే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి తరలి వస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే కనుక ఇప్పటికే ఈ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం పూర్తి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్గా చూస్తే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎంతటి పెద్ద మహా విగ్రహాన్ని అంబేద్కర్ స్మారకంగా ఈ ఆయన జీవిత విశేషాలతో కూడిన థియేటర్తో పాటు అదేవిధంగా కుడ్య చిత్రాలతోటి కొలనేడు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఒక ఫుడ్ కోర్ట్ను కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతే ఆహ్లాదకరంగా ఉండే విధంగా మొత్తం మనం చూసుకుంటే కనుక గ్రీనరీ తోటి ఇక్కడ మొత్తం ఫౌంటైన్ ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా గ్రీనరీ తోటి స్మృతివనం ఆవరణలో ఉద్యానవనం ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్ నిర్మాణం కూడా
ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరోవైపున ఒక ప్రత్యేకత ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఈ పీఠం ఏదైతే ఉందో ఇది బౌద్ధ వాస్తు శిల్పకళలోని కాలచక్ర మహామండపం డిజైన్ తోటి ఈ పీఠ నిర్మాణం జరిగింది. మనం చూసుకోవచ్చు ఒక కాలచక్ర మహామండపం డిజైన్ అనేది బౌద్ధ వాస్తులో ఒక ప్రత్యేకత కూడిన డిజైన్గా చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ని మనం చూస్తే కనుక 81 అడుగుల ఎత్తులో ఈ పీఠాన్ని నిర్మించారు. విగ్రహం కూడా విజయవాడ నడిబొడ్డున ఈ స్వరాజ్ మైదానంలో దాదాపుగా 1000 కోట్ల రూపాయల విలువైన ఈ స్వరాజ్ మైదానాన్ని ఈ స్మృతివనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంచుకోవడం అనేది మనం చూస్తే కనుక ఇక్కడ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్ యొక్క జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేయాలి, అదేవిధంగా సామాజిక సాధికారతకు ఏ విధంగా ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే దానికి ఒక ప్రత్యేక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4 సంవత్సరాలుగా మనం చూస్తే కనుక ఎక్కడా లేని విధంగా దేశంలోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ప్రత్యేకంగా మహిళలకు రిజర్వేషన్స్ కల్పించడం కావచ్చు, రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు క్యాబినెట్లోనే 80% అవకాశాలు కల్పించడం కావచ్చు, అదేవిధంగా రాజకీయ అవకాశాల్లో కూడా అంటే ఏఎంసీ పదవులు కావచ్చు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ దాంట్లో డైరెక్టర్లు కావచ్చు, ఈ విధంగా వారికి 50% పైగా రిజర్వేషన్ కల్పించడం కావచ్చు. అందులోనూ కూడా మహిళలకు 50% రిజర్వేషన్స్ని చట్టబద్ధత చేయడం ద్వారా ఒక చారిత్రాత్మకమైన పాలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలుగా కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇది ఒక చివరి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మనం చూస్తే కనుక 2021లో ఇక్కడ ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపుగా 18.81 ఎకరాల్లో ఈ విస్తీర్ణంలో ఈ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. సామాజిక సాధికారత అనే ప్రభుత్వ నినాదంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే కనుక అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా ఇక్కడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని మనం చెప్పుకోవచ్చు. ఓకే వినాయక్.